కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీల పక్షపాతి అని, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనుబంధ బీసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే ఆల్ ఇండియా బీసీ మహిళా సెమినార్ గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు కేటాయించిన 33% రిజర్వేషన్లో బీసీ మహిళలకి 50% సబ్ కోటా కేటాయింపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. మహిళలకు అన్యాయం జరిగేది ఎవరో ఒకరు రైజ్ చేయాలి కాబట్టి నేను దాన్ని ప్రైవేట్ బిల్ కింద గవర్నమెంట్ తరఫున మా టీడీపీ పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున నేను ప్రైవేట్ బిల్లు పార్లమెంట్లో ఇంట్రడక్షన్ కోసం లాస్ట్ టైం పెట్టాము. బిల్లు ఇంట్రడక్షన్కి వచ్చింది కానీ కొంచెం పోస్ట్పోన్మెంట్ పార్లమెంట్ పోస్ట్పోన్మెంట్ అవ్వడం వల్ల ఆ డేస్ మిస్ అయినాయి. వచ్చే రోజుల్లో కంపల్సరీ మళ్ళీ ప్రైవేట్ బిల్లు పార్లమెంట్లో పెట్టి ఉమెన్ మిస్సింగ్ కాకుండా దానికి ఒక చట్టంలాగా క్రియేట్ చేసి ఇప్పటివరకు ఉమెన్ మీద ఏదైనా అఘాయిత్యం జరుగుతున్నా ఇది జరుగుతున్నా ఇప్పుడు అంతా మనం సిస్టమ్ పెట్టుకున్నాం, ఇప్పుడు పోలీస్ సిస్టమ్ పెట్టుకున్నాం, అదంతా కూడా జరుగుతుంది. అలాగే ఉమెన్ మిస్సింగ్ కాకుండా కూడా ఒక సిస్టమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్టేట్ గవర్నమెంట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ ఒక్కటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. రెండు కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఇష్యూని నేనే టేకప్ చేస్తున్నాను. టేకప్ చేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఇది చేస్తాను. ఎందుకంటే మహిళలు మన జన్మ ఉందంటే మహిళల వల్ల మన జన్మ ఉంది. అలాంటి మహిళలకు అన్యాయం జరుగుతుందంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో మేము లేము. కంపల్సరీ మేము నాయకులుగా అందరు ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటే వాళ్ళ సమస్యల్లో ఇది ఒక మేజర్ సమస్య, అన్ఐడెంటిఫైడ్ సమస్య. ఇది ఇవాళ ఐడెంటిఫై చేసి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి దానికి ఒక చట్టం కూడా క్రియేట్ చేయడానికి మేము ముందుకు తీసుకొని వెళ్తాము. మీ అందరికీ తెలుపు. అందరికీ కూడా నమస్కారాలు.